మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా బాబు అయితే ఈరోజు పూర్తి హిందూ సాంప్రదాయమైన దుస్తులు అయితే వేసుకున్నాడు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు ఎలా జరుపుకుంటున్నారు పండుగని? ఈ పండుగ మీ అందరి జీవితంలో సంతోషాలని వెలుగుల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండుగ రోజు పొద్దున్నే హడావిడిగా ఇలా నడుస్తూ ఉంది. పులిహోరకి అయితే బియ్యం కడిగి పెట్టేశాను. అలాగే పరమన్నంలోకి బెల్లం కరిగిపెట్టి పెట్టేశాను. అలాగే ఇక్కడ పరమన్నానికి సగ్గు బియ్యం కలిపి నానబెట్టి పెట్టేశాను. ఉగాది పచ్చడి కోసం అయితే అన్ని రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఇత్తడి గిన్నెలోనే ప్రసాదం అయితే చేస్తాను. పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఇక పరమన్నం కొరకైతే పాలు పోస్తున్నాను. పాలు పోసేసి పొయ్యి మీద పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి అయితే కలిపేద్దాము. కొత్త చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నాను. అందులో ఇప్పుడు బెల్లం వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టిన మామిడి ముక్కలు వేసాను. అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వేప పువ్వు, అలాగే బనానాని కూడా ఇలా స్మాష్ చేసి కలిపేస్తాను నేను. బాగుంటుంది. స్మాష్ చేసి వేసేయండి. అయిపోయింది మన ఉగాది పచ్చడి. షడ్రుచుల కలయిక మన ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఉగాదికి ఈ ఉగాది పచ్చడి అయితే కంపల్సరిగా చేసుకోవాలి. అంతే, అయిపోయింది మన ఉగాది పచ్చడి. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసుకుందాం, మిగతా పనులు. ఇంకొక వైపు మన పాలైతే పొంగొచ్చేసాయి. సో బియ్యం అయితే అందులో వేసేస్తున్నాను. అలాగే పూర్ణాలు, బూరెలు వేసుకునే పిండిని అయితే నేను మార్నింగే తీసి బయట పెట్టేశాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం. లేకపోతే పైపిండి చప్పగా ఉంటుంది కదా, అందుకనే. ఎందుకంటే రాత్రి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, కూలింగ్ పోకపోతే మనకి పూర్ణాలు అనేవి సరిగా రావు. కూలింగ్తో వేస్తే అందుకనే పిండి కూలింగ్ పోవాలి కాబట్టి, చల్లగా ఉండకూడదు కాబట్టి తీసి పొద్దున్న అయితే బయట పెట్టుకున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాము. పిండి అయితే మరీ లూజ్గా ఉండకుండా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, కానీ లూజ్గా అయితే ఉండకూడదు మనకి పిండి. ఇప్పుడైతే ఈ పూర్ణాల పిండి ఉంది కదా, లోపల స్టఫింగ్, ఇదైతే నేను ఇప్పుడే తీసుకుంటానంటే చేసే ముందే తీస్తాను, లేకపోతే లూజుగా అయిపోతుంది. దేవుడి దగ్గరికి నైవేద్యం చేయడానికి వరకు అయితే ఉండలు చేసి పెట్టేస్తాను. తినడానికి తర్వాత చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక 9 అయితే చేసేస్తా కాబట్టి ఉండలు చేసి పెట్టేస్తున్నాను. ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, హడావుడి కూడా లేకుండా ఉంటుంది. పూర్ణాలు కూడా వేసుకున్నాక లాస్ట్కి పులిహోర చేసేసుకుందాం, అయిపోతుంది. నేనైతే ఒక 9 చేస్తాను ఎప్పుడు, అలాగే ఒక 9 అయితే చేస్తున్నాను. పులిహోరకి అయితే అన్నం ఉడుకుతుంది కాబట్టి అన్నం మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. పులిహోరకి మెత్తగా అయితే బాగోదు కాబట్టి వంపేసుకొని పెట్టేసుకుంటే అన్నం అయిపోతుంది. ఇక్కడ ఒక 11 అయితే చేసి పెట్టాను. ఏమో మేబీ 1, 2 అటు ఇటు రావడం కుదరకపోయినా ఏదైనా కానీ బాగుంటుందని. ఇక్కడ పులిహోర కోసం అయితే అన్నం ఆరబెట్టుకుంటున్నాను. అన్నం అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే అసలైన టాస్క్, పూర్ణాలు అయిపోతున్నాను. ఫస్ట్ అయితే దీన్ని ఇందులో వేసాను. ఇలా వేసుకొని దీనిని ఇలా తీసి ఇలా ఇందులో వేస్తాను. అదన్నమాట నా పూర్ణాలు. ఏ పూర్ణాలు వేసిన ఫ్రెండ్స్, నేను ఫస్ట్ దేవుడి దగ్గరికి వేసేస్తే మిగిలిన మా అమ్మ వేస్తుంది.
మనకు అలవాటు పోకుండా ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం వేసుకుందాం. అసలే మనం వేసేది ఉగాదికి ఇంకా శ్రావణ శుక్రవారానికి, అంతకు మించి మా ఇంట్లో పూర్ణాలు అనేదే ఉండదు. సో అదన్నమాట సంగతి. సక్సెస్ఫుల్గా అయితే వేస్తున్నాను. ఇంకొకటి వేస్తే చక్కగా 9 అయిపోతాయి. అమ్మ తిప్పుతావా కాస్త? ఇదిగోండి నా బూరెలు అయితే చక్కగా ఎర్రగా కాలాయి. చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో. కాకపోతే కొద్దిగా తుక్కున్నాయి అడుగున. షేప్ అయితే చక్కగా వచ్చాయి. ఈసారి పిండి బాగా ఉంటే చక్కగా వస్తాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా వేసేసుకోవాలి. ఎంత క్రిస్పీ సౌండ్ వచ్చింది చూసారా. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసాను, పోపు వేసేసుకుందాము. ఫస్ట్ పల్లీలు అయితే వేసేసా. పల్లీలు వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకుందాం. అయ్యో ఏదో పడింది, ఏంటో ఇది ముక్క, ఏదో ముక్క. పల్లీలు అయితే వేగుతున్నాయి. పల్లీలు వేపేసి పల్లీలు అందులో వేసేస్తున్నాం డైరెక్ట్గా. ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసేద్దాం. ఎండుమిరపకాయలు కూడా వేపి తీద్దాం ఒకసారి. ఎండుమిర్చి వేగితేనే బాగుంటుంది కదా పులిహోరలోకి. తినే వాళ్ళకి, తినని వాళ్ళకి, పారేసే వాళ్ళకి ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ తినే వాళ్ళకైతే ఎండుమిర్చి వేగాలి, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం శనగపప్పు వేసేద్దాము. శనగపప్పు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ శనగపప్పు అయితే వేసేస్తున్నాను నేను. ఆవాలు వేసాను. పని చేసేటప్పుడు జాగ్రత్త అండి. తర్వాత జీలకర్ర వేసా. అలాగే మినపప్పు కూడా వేస్తున్నాను. మినపప్పు కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంగువ వేస్తున్నాను. ఇంగువ పొడి కంపల్సరీ కదా పులిహోరకి. దీన్ని ఒకసారి ఇలా తిప్పేసి ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. దాంతోపాటు అవన్నీ వేగేస్తాయి. అలాగే కరివేపాకు అన్నీ వేసేస్తాను. ఇప్పుడు అవన్నీ చక్కగా ఎర్రగా వేసుకొని అయితే మనం పులిహోరలో మిక్స్ చేసుకుందాం. సో ఇలా బిజీగా నడుస్తూ ఉందన్నమాట పండుగ రోజు. మార్నింగ్ అన్ని పనులు ఇలా చక్కగా చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేసేసుకున్నామంటే మనకి పూజ టక్కన అయిపోతుంది. కాబట్టి లాస్ట్ పులిహోర ఒకటే ఆగింది, అది కూడా చేసి పెట్టేద్దాం. రెడీ అయిపోయాను. జడ కూడా వేసుకోవాలి, జుట్టు విరబోసుకొని పూజ అస్సలు చేయకూడదు. మన పులుసు అంతా వేసేసాను ఇందులో. ఇప్పుడైతే కలుపుకుందాం. మంచి కలర్ వచ్చేస్తుంది. కొంతమంది ఏమో మామిడికాయతో చేస్తారు పులిహోర, కొంతమంది చింతపండుతో చేస్తారు. మేమైతే చింతపండుతో చేసుకుంటున్నాం ఇవాళ. అన్ని నైవేద్యాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటైతే అన్ని పెట్టేసుకుందాము దేవుడికి. పరమన్నం పెట్టేశాను. ఇదిగోండి పులిహోర. ఇప్పుడు ఇందులో బూరెలు పెడుతున్నాను. 9, 3, 3, 6, 9 అయితే పెట్టేశాను. దేవుడి దగ్గరికి అయితే అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. అన్నీ ఏర్పాటు చేసేసుకుంటే టక్కన పూజ చేసేసుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది. అందుకనే దేవుడి దగ్గరికి పూజకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి. ఇక పూజ చేసుకోవడమే తరువాయి. టైం వచ్చేసి 8:30 అయిపోయింది. బాగానే ఈరోజు 7 తర్వాత ఏదైనా చేయాలన్నారు కాబట్టి లేట్ అయిపోయింది. లేకపోతే నాకు కూడా పూజ తొందరగానే అయిపోతుంది. ఫస్ట్ దేవుళ్ళందరికీ పూలు పెట్టేసేద్దాము మనం. పూలు అయితే మొన్న చక్కగా పుష్కలంగా తీసుకొచ్చాను కాబట్టి అన్ని ఫొటోస్కి ఇలా మంచిగా చామంతి పూలు అయితే ఉన్నాయి. ఈసారి చక్కగా పూలు అయితే పెట్టేద్దాం. మాలలు అయితే నాకు ఏం దొరకలేదు కాబట్టి తీసుకురాలేదు. అమ్మవారికి ఎరుపు పూలు అంటే ఇష్టం కదా, సో గులాబీలు పెట్టాను. నాకు తోచినట్టుగా నేను చేసుకుంటాను. ఎవరో ఏదో చేశారు, ఎవరు ఎలాగో చేశారు అని అయితే ఎప్పుడూ నేను పూజ చేసుకోను. నాకు అనిపించినట్టే చేస్తాను నేను ఎప్పుడు కూడా. ఆ యూట్యూబ్లో ఆ పూజ చేశారు, ఈ యూట్యూబ్లో ఈ వీడియోలో ఈ పూజ గురించి చెప్పారు, అలా అయితే చూడను. నాకు తోచింది నేను చేస్తాను ఎప్పుడు.
ఫస్ట్ మనం పూజ చేసుకునేటప్పుడు గంధం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎవరైనా అంటే అందరికీ తెలిసే ఉండొచ్చో తెలియని వాళ్ళకే చెప్తున్నాను. అలాగే మనం కూడా ఒక పువ్వు పెట్టుకోవాలి. పూల దండ ఉంటే ఓకే, లేదు అనుకుంటే ఒక పువ్వు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి తలలో పూజ చేసుకునేటప్పుడు. చక్కగా దేవుణ్ణి అలంకరించుకోవడం అయితే అయిపోయింది. అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇక పూజ అయితే చేసుకోవాలి. నైవేద్యాలు అయితే ఇదిగోండి ఇలా అన్ని రెడీ చేసి పెట్టేశాను స్వామివారికి. శుభం పద్మాసనం పద్మాక్షం పద్మసుందరీం పద్మోద్భవం పద్మముఖం పద్మనామ ప్రియం రమం పద్మమాలాధరం. మా వాడు కొడతాడట, కొబ్బరికాయ కొడుతున్నాడు. असतोमा सत्कमया तमसोमा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय ओम शांति शांति शांति. ఈసారి పండక్కి అమ్మ కూడా మాతో పాటే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ షడ్రుచుల కలయిక మనందరి జీవితాల్లో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ స్పూన్ అయితే మీ అందరికీ ఉగాది పచ్చడి మీ తరపున నాకు. ఏ టేస్ట్ ఫస్ట్ తగిలితే సంవత్సరం అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది అంటారు. నాకైతే తీపి ఇంకా పులుపు అయితే వచ్చింది. చక్కగా ఈ సంవత్సరం అంతా అలా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇక ఫస్ట్ అయితే పూజ అయిపోగానే ప్రసాదం అయితే తిన్నాను, ఉగాది పచ్చడి. ఆ తర్వాత అమ్మకు కూడా పెట్టాను. టైం వచ్చేసి 10 అయిపోతుంది. ఎప్పుడో పొద్దున 6 గంటలకు లేచానండి. అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఈ టైం అయితే అయిపోయింది. ఇక అన్నీ చేసేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి తీసుకొని దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాల్లో ఒక పూర్ణం అయితే తీసుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది, చాలా బాగా కుదిరాయి. వాడి వాళ్ళ మంచి ట్రెడిషనల్ వేర్ అనమాట. వాడి ఫంక్షన్కి, ధోతి ఫంక్షన్కి తెచ్చిన డ్రెస్సు ఇప్పుడు సరిపోయింది. వాళ్ళు వేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు. పూర్తి సాంప్రదాయ దుస్తులు. తెలుగు సంవత్సరాది రోజు గుడికి వెళ్లకుండా, ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఎలా ఉండగలుగుతామో, అందుకే అమ్మ, నేను, పుష్కర్ అయితే గుడికి బయలుదేరుతున్నాము. ఈ గుడి అయితే మా ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇది గణేష్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. ఎటు చూసిన విపరీతమైన రష్ అండి. ఉగాది కావడం వల్ల జనాలు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. లోపల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అన్ని దర్శనం చేసుకున్నాము మేము. గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అన్ని గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళో. చక్కగా అన్ని గుళ్ళని దర్శనం చేసుకున్నాము. ఇక ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇక అదనమాట సంగతులు. మా ఉగాది పండుగ అయితే ఈ సంవత్సరం ఇలా జరిగింది. మీ అందరూ కూడా చాలా బాగా జరుపుకొని ఉంటారని అయితే అనుకుంటున్నాను. అలాగే ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ దేవుడి దగ్గర కోసం మాత్రమే వేసాను అనమాట. మిగిలినవి ఇప్పుడు వేడివేడిగా వేసుకుంటున్నాం. టైం వచ్చేసి 4 అయింది. మిగిలిన పూర్ణాలు అయితే ఇప్పుడు వేసి పక్కన ఆంటీ వాళ్ళకి ప్రసాదం అది ఇచ్చామన్నమాట. అలాగే కొన్ని కార్పి అయితే తినాలనిపించింది. ఆ బియ్య పిండిలో కొద్దిగా గోధుమ పిండి, ఉల్లిపాయ, పచ్చిమిరప, కారంగా ఏదైనా తినాలనిపిస్తుందండి. ఆ తీపి ఎక్కువ నేను తినలేను. అయితే కొంచెం ఆ పూర్ణాల పిండి ఉంటుంది కదా, పై పిండి, అందులో కొద్ది గోధుమ పిండి కలిపి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఇలా చిన్నగా చిట్టి పునుగులు అయితే వేసుకుంటున్నాం. వేడి వేడి పునుగులు, అల్లం చట్నీ ఇప్పుడైతే నేను తినబోతున్నాను. ఈ అన్హెల్దీ ఫుడ్ ఫెస్టివల్స్ రోజు ఇలాంటివి తప్పదండి. గుడికి వెళ్ళొచ్చి బాగా టైర్డ్ అయిపోయి, అలిసిపోయి, డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని ఇప్పుడే లేచి మళ్ళీ ఆకలేస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రాపర్గా ఫుడ్ లేదు, ప్రాపర్ టైం లేదు. కాబట్టి దానికి ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేస్తుంది. ఇప్పుడే పూర్ణాలు అయితే వేసిందమ్మ. అలాగే ఈ చిట్టి చిట్టి పునుగులు అయితే వేయించుకున్నాను నాకు, మా వాడి కోసం. సో ఇప్పుడైతే నేను అవి తినబోతున్నాను. ఇది సంగతి. పండగ రోజు స్పెషల్ ఏంటంటే నాకు ఇవే ఇష్టం. స్వీట్ కంటే నాకు హాటే ఎక్కువ ఇష్టం. ఏదైనా మన వాకింగే కాబట్టి పైకి ఎక్కేసి చక్కగా
వాకింగ్ అయితే చేసుకుంటున్నాము. నేను ఈరోజు నాకు కంపెనీ ఇవ్వడానికి మా అమ్మ వచ్చింది. ప్రస్తుతానికైతే అలా పైకెక్కి నడుస్తూ ఉన్నాము. కాకపోతే అంత ఫాస్ట్గా చేయట్లేదులే, కానీ కొంచెం స్లోగా అయితే నడుస్తున్నాము. పండగ అయినా కానీ మన వాకింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తే లేదు. వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా టైం తీసుకొని అయితే చేస్తా, వీలు లేనప్పుడే వదిలేస్తా. అది అట్లుంటుంది మనతో.